సరే, డైరెక్టర్లు తలనొప్పి, రాజమౌళి వెనక్కు. ఇది చిన్న చిన్న మినీ అనుకోండి. రాజమౌళి నెంబర్ 1 బాహుబలి తర్వాత. కానీ దురంధర్ 2, ఆ దురంధర్ 2 ఏంటి అది, వాట్ ఈస్ ఇట్, దేశభక్తి. దురంధర్ 2 వచ్చిన తర్వాత అది 1000 కోట్ల ఎంత, రాజమౌళి ఇప్పుడు నెంబర్ 2. డైరెక్టర్లో బాహుబలి తర్వాత పాన్ ఇండియా అయినా కొత్త ట్రెండ్ ఇవన్నీ తీసుకొచ్చిన రాజమౌళి. అసలు మామూలు కమర్షియల్, ఆఖరికి మన ఎవరు బోయపాటి సీను లాంటి వాళ్ళ అఖండ బూపు కూడా చాలట్లా ఇప్పుడు. దానికి రకరకాల దేశభక్తి, ద్వేషభక్తి, గ్రాఫిక్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చాలా పెట్టి వసూళ్లను, అది కూడా ప్రైమ్ మినిస్టర్ దాన్ని ట్వీట్ చేస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వెళ్ళి మొదటి రోజు వెళ్ళి చూస్తారు. ఇక్కడ పార్లమెంట్ సభ్యులకు స్పెషల్ షో వేస్తారు. సో వీటన్నిటితో సరిపోట్ల. సో ఇప్పుడు వారణాసిలో మరి ఎలా విజృంభిస్తారు రాజమౌళి, ప్రిన్స్ మహేష్ బాబు ఎలా, ఆయన అసలే మొదటి రోజు మహిషాన్ని ఎక్కి ఒక ఇది కూడా ఇచ్చారు కదా అని ఒకటి ఆలోచిస్తున్నారు. రెండవది మన హరీష్ శంకర్ తీసిన ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ దాని వసూళ్లు నిరుత్సాహపరిచిన తర్వాత ఒక విషయం అయితే స్పష్టమైంది, పాతకాలం ఫార్ములా ఫకీల్తో ఇంకా నడవదు హీరోలు ఎంతటి వాళ్ళైనా కానీ. సో దాంతో ఒక పూరి జగన్నాథ్ గారైనా లేకపోతే ఇంకొకరైనా కొన్ని పద్ధతుల్లో ఏదో ఫార్ములాల ప్రకారం నడిచిన వాళ్ళకి కష్టంగా ఉంటుంది ఇక మీదట. సో సినిమా దర్శకులందరూ, ఆఖరి కొరటాల శివ లాంటి దర్శకుడు కూడా, ఆయన ఒకసారి చెప్పాడు, మేము అన్నీ చేస్తాం సార్, ఏం చేసినా హీరో ఇమేజ్, హీరోని ఎలివేషన్ మాకు ఇంపార్టెంట్. ప్రభాస్ సినిమా రాజాసాబ్ ఏమైంది, ఒకటి కాదు ఈ జాబితా చెప్తే. సో సాధారణ ఫార్ములాలు కుదరవు, దర్శకులు ఇంకేదో ఓవర్ వర్క్ చేయాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. A2 రాజమౌళి ఇప్పుడు, సరే A2 అంటే A1 కదా ఆయన అంతకుముందు. ఈ అర్థం రాజకీయ అర్థంలో కాల్సుమా, సినిమా అర్థంలో A++ అట్లా అంటాం కదా. సో 2గా మారిపోకుండా ఏం చేస్తారు వారణాసితో అనేది అయితే అందరూ ఎదురు చూస్తారు.